ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపిస్తూ ఉన్నప్పుడు విలాపవాక్యాలు 2వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటిపాపను విశ్రమింపనీయకము. ఎవరైతే దైవ సన్నిధిలో హృదయపూర్వకంగా మొరపెట్టి దివారాత్రములు కన్నీరు ప్రవహించేలాగా ప్రయాసపడుతూ ఉంటారో, తమ కంటి పాపానికి విశ్రాంతి లేకుండా వారు పరుగులెడుతూ ఉంటారు. అటువంటి వారి జీవితంలో దేవుడైతే గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈ దినాన దేవుడి యొక్క లేఖనాలని మనం శ్రద్ధగా ధ్యానించినట్లయితే ఖచ్చితంగా మనం ఎలా ప్రయాసపడాలో మన జీవితంలో అది తెలియపరచబడుతూ ఉంటుంది. యోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. యెహోషువతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడి యొక్క లేఖనాల్ని ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రార్థన చేస్తారు, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, దైవ సన్నిధిలో పరిగెత్తామని వారు సంతోషిస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఈ దినాన్ని నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, దానిలో వ్రాయబడిన ప్రకారము వాటన్నిటిని చేయడానికి నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినట్ల పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే దాన్ని ధ్యానిస్తూ ఉంటారో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో, దివారాత్రము దాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉంటారో, దాంట్లో నుంచి శ్రేష్టమైన దాన్ని నువ్వు పొందుకుంటావు ఈ దినాన. కనుక దేవుడి లేఖనాల దగ్గరికి నువ్వు రావాలి. వ్యక్తిగతంగా నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి ఈ ధర్మశాస్త్రం అంతటిని దివారాత్రములు దాన్ని ధ్యానించి దానిలో పరిగెత్తు ఉన్నప్పుడు దాంట్లోంచి పుట్టేటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు అవి సామాన్యమైనవి కావు. కనుక ఈ దినాన నువ్వు ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నావు. కానీ ఈ దినాన్ని నువ్వు ముఖ్యంగా గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించినటువంటి లేఖనాల్ని నువ్వు ధ్యానించడానికి నువ్వు ప్రయాసపడాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఎప్పుడైతే పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనం వల్లే ఉందని ఒక మనుషుడు గ్రహించినప్పుడు అతడు దాన్ని కనుక్కొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినది అంతా అమ్మి ఆ యొక్క పొలను కొనుక్కుంటాడు అనేటువంటి మాట, అది ఎంతో గొప్ప మాట. ఈరోజు నీ జీవితంలోని గొప్ప మార్పులు జరగాలని నువ్వు కోరుకున్నట్లయితే లేఖనాల్ని నువ్వు శ్రద్ధగా వ్యక్తిగతంగా నువ్వు ధ్యానించడం అనేది నువ్వు నేర్చుకోగలగాలి. లేఖనాలు చాలామంది వింటూ ఉంటారు, వినడం వరకే ఉంటారు తప్ప వ్యక్తిగతంగా దాన్ని ధ్యానించడం, దివారాత్రులు దాన్ని బట్టి స్తుతించడం, దాన్ని బట్టి మార్గాన్ని సరళం చేసుకోవడానికి ప్రయాసపడడం అనేది ఉండదు. కనుక ఎవరైతే ఇదేనైనా దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారు తమ మార్గాల్ని వర్ధిలింపజేసుకోవడానికి గాను ఈ దినాన మనకు ఆయన అనుగ్రహించినటువంటి లేఖనాలు కానీ గమనించినట్లయితే ఆ యొక్క గొప్ప ధననిధిలో నుంచి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. నీ ప్రతి పరిస్థితి కూడా మార్చివేయబడుతుంది. అనుకోకుండా అన్నీ కూడా గొప్ప మహిమకరంగా అవి తారుమారు చేయబడతాయి. అవి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, నెమ్మదిని కలుగజేస్తాయి. కనుక ఈరోజు దేవుడి లేఖనాల యొద్దకు వచ్చి సమయం దొరికినప్పుడు అంతా దాన్ని ధ్యానించి దివారాత్రులు నీ హృదయంలో దాన్ని ఉంచుకున్నట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి కార్యాలను నువ్వు జీవితంలో చూస్తావని ప్రభు అయితే ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు నేను అప్పగించుకుంటుండగా నీ లేఖనాలు గొప్ప దేవా, నీ లేఖనాలను ప్రభా నాయన ధ్యానిస్తూ ఉన్నప్పుడు తండ్రి అందులో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పుడతాయని, శ్రేష్టమైనటువంటి సన్నిధినైనా ప్రతి పరిస్థితిని మార్చివేస్తుందని మీరు మాట్లాడుతుండగా తండ్రి లేఖనాలను తండ్రి బహు భయంతోనూ వణుకుతోనూ ధ్యానించుట కృప దయచేసి అందులో నిగూఢమైనటువంటి సంగతులను గ్రహించి మా మార్గాలన్నింటినీ వర్ధిల్లింపజేసుకుంటూ కృప దయచేయమని, ఇది సామాన్యమైన విషయంగా ఎంచగా ఘనమైనదిగా ఎంచుకొని ఎవరైతే పరుగులెడతారో వారందరికీ నీ కృప దయచేసి అందులో ఉండే సారంతో నింపి బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.